శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. నా వీడియో చూసి వీక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా మీకు బాగుండాలని, ఆ సర్వేశ్వరుడు యొక్క అనుగ్రహం ఆశీస్సు ఉండాలని కోరుకుంటానమ్మా. అయితే ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది పంచాంగంలో మీనరాశి, ఈ మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. పూర్వభద్ర 4, ఉత్తరాభద్ర 1, 2, 4 పదాలు, రేవతి 1, 2, 3, 4 పదాలు మీనరాశిలోకి వస్తాయండి. అది వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ సంవత్సరం బాగుందండి, యోగదాయకంగా ఉంది. గత 2 సంవత్సరాల కంటే బాగుంది. 2 సంవత్సరాలు మాత్రం మీరు చాలా బాధపడ్డారండి. ఎందుకంటే మీరు మీనరాశి వారు ఏలినాటి ఉన్నారు కదా, అందుగురించి. కానీ ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు అంత బాధ, కష్టాలు, కన్నీళ్ళు ఏమి ఉండవని మీకు కాస్త రిలీవ్ అయ్యారని చెప్పుకోవచ్చు. కంగారు ఏం పడకండి మీనరాశి వారు దయచేసి. అయితే కుటుంబ సఖ్యత బాగుంది, దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. అలాగే గతంలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు కలుసుకుంటారు. మీ సంతానం బాగుంటుంది, చక్కగా చదువుతారు. అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఈ సంవత్సరం. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. అలాగే మీకు ఈ సంవత్సరం బంధువర్గం వారు, మిత్రవర్గం వారు సహాయ సహకారం అందిస్తారు. అలాగే మీరు ఆర్థికంగా నిలదొక్కుంటారు, రుణాలు తీరుస్తారు, గృహ నిర్మాణం చేపడతారు, శుభకార్యాలు చేస్తారు, పుణ్యక్షేత్ర దర్శనం ఉంది మీకు, శత్రు జయం, వ్యవహార జయం, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అలాగే ఎవరు ఏ వృత్తిలోనూ సరే వృత్తిలో రాణింపు ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. అలాగే ప్రభుత్వం సంబంధించిన కార్యాలు మీకు పూర్తవుతాయి ఈ సంవత్సరం. మీకు మీ సంకల్పం నెరవేరుతుంది, మీ ఆశయం నెరవేరుతుంది. అయితే ఆరోగ్య విషయంలో, ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ప్రయాణ విషయం జాగ్రత్త, ఇతరుల విషయం మాత్రం జాగ్రత్త. ఎవరి మధ్యగా వెళ్ళొద్దు, సాక్ష్య సంతకం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు. ధర్మంగా ఉండండి, న్యాయబద్ధంగా ఉండండి. ఇకపోతే భూగ్రహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. అన్ని విషయాలు బాగున్నాయి. మీరు కంగారు పడాల్సిన పని లేదు. నిబ్బరంగా ఉండండి, మనోధైర్యంగా ఉండండి. ఇప్పుడు మంచి అవకాశం, సువర్ణ అవకాశం. మీకు ఏ పని చేయాలన్నా, ఏ పని ప్రారంభించాలన్నా మీకు అదృష్టం ఉంది, అవకాశం ఉంది. రైట్. విదేశీ యోగం కూడా ఉందండి. చదువుకున్న వారు, అలాగే ఉద్యోగరీత్యా కూడా విదేశాలకు వెళ్ళేవారు కూడా ప్రయత్నం చేసుకోండి. విదేశీ ప్రయాణం మీరు సక్సెస్ అవుతారు. ఇకపోతే ఈ మీనరాశిలో ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ పరంగా, ప్రభుత్వ పరంగా ఉన్నారో బాగుందండి. మీకు చాలా చక్కగా ఉంది. ప్రమోషన్స్ ఉన్నాయి, మీకు శాలరీస్ పెరుగుతాయి, అలాగే ఇంక్రిమెంట్లు వస్తాయి. ఇందులో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మీరు ప్రయత్నం చేసుకోండి. అలాగే పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవుతుంది. అయితే ప్రైవేటు కంపెనీలు ఉన్నవారు పై కంపెనీలు మంచి అవకాశాలు వస్తాయండి. మీకు పై కంపెనీలు మంచి అవకాశాలు వస్తాయి, ఉపయోగించుకోండి, సద్వినియోగం చేసుకోండి. ఈ సంవత్సరం మీకు బాగుంది, సద్వినియోగం చేసుకోండి. ఇకపోతే రాజకీయ నాయకులు, మీన రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు బాగుందండి. గత 1.5 year 2 years అయితే బాధపడ్డారు. కొంతమంది అయితే రాజీనామా కూడా చేశారు, కొంతమంది అయితే పై స్థాయికి వెళ్ళారు. బాగుంది. అయితే ఈ సంవత్సరం అయితే బాగుందండి. మీ ప్రజలకు మంచి సేవ అందిస్తారు. మీరు ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు, మీకు సన్మానాలు జరుగుతాయి. అధిష్టాన వర్గం వారు కూడా మిమ్మల్ని గుర్తిస్తారు. ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం మీదే, ఒక పదవి వస్తుంది, రావడం ఖాయం. అయితే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు ఉంటారు, జాగ్రత్త. మిగతా విషయాన్ని బాగుండే ధైర్యంగా ఉండండి. ఇకపోతే కళారంగం, సినిమా, టీవీ కళారంగంలో ఎవరైతే ఉన్నారో మీకు అన్ని రకాల డిపార్ట్మెంట్లకు బాగుంది. అలాగే దర్శక, నిర్మాత, సంగీత, సాహిత్య రచయిత, నటీనట వర్గం వారు, ఇతర సాంకేతిక నిపుణులు అందరికీ బాగుందండి. కంగారు పడాల్సిన పని అయితే లేదు. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయని మీకు ఈ సంవత్సరం. దాన్ని ఉపయోగించుకోండి. అవార్డులు వస్తాయి, సన్మానాలు జరుగుతాయి, శుభకార్యాలు చేస్తారు, గృహ నిర్మాణం చేపడతారు. ఇకపోతే వ్యాపారస్తులు, అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది ఈ సంవత్సరం. వ్యాపారం మంచిగా జరుగుతుందని మీకు. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, అధిక లాభాలు వస్తాయి, కానీ శ్రమ పడాలి. అలాగే నూతనంగా వ్యాపారం పెట్టుకోవచ్చు. గృహ నిర్మాణం చేపట్టే వారికి బాగుంది.
సరుకు నిల్వ చేయే వారికి బాగుంది, ఇసుక సిమెంట్ వ్యాపారస్తులకి బాగుంది, బంగారు వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంది, ఇతర వ్యాపారం ఏ వ్యాపారస్తులకైనా బాగుందండి, మంచి లాభాలు వస్తాయండి, అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. ఇకపోతే విద్యార్థులు బాగుందండి, ఈ సంవత్సరం చక్కగా చదువుతారు, మంచి జ్ఞాపక శక్తి, మంచి మార్కులు, మంచిగా పరీక్షలు రాస్తారు, మంచి మార్కులతో పాస్ అవుతారు. అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మెడికల్, పాలిటెక్నిక్, బీఈడి, లా, ఈసెట్ ఇలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏదైతే ప్రిపేర్ అయ్యి రాస్తారో అందులో మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి ర్యాంకులు వచ్చి మీరు కావలసిన కాలేజీలో సీట్లు లభిస్తాయి, మీకు బాగుందండి. ఇకపోతే వ్యవసాయాలు, ఈ సంవత్సరం వ్యవసాయాలు బాగుంది, 2 పంటలు చేతికి వస్తాయి, అధిక దిగుబడి, మంచి లాభాలు, అలాగే రుణాలు తీరుస్తారు, గృహ నిర్మాణం చేపడతారు, శుభకార్యాలు చేస్తారు. పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి బాగుంది, చేపలు రొయ్యలు చెరువులు చేయవారికి బాగుంది, అలాగే కౌలుదారులకి బాగుందండి, చాలా బాగుందండి, చాలా బాగుంది. ఈ సంవత్సరం మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, గృహ నిర్మాణం చేపడతారు, అన్ని విషయాలు బాగున్నాయండి. మీకు ఈ సంవత్సరం కలిసి వచ్చే లక్కీ నెంబర్ 3, అలాగే కలిసి వచ్చే రోజు గురువారం, కలిసి వచ్చే కలర్ ఎల్లో, లైట్ క్రీము. అలాగే మీరు ఎక్కువ ఈ సంవత్సరం దత్తారాధన చేసుకోవాలి, దత్తాత్రేయుడు ఆరాధన చేసుకోవాలి, సాయిబాబా ఆరాధన చేసుకోవాలి. దత్త క్షేత్రాలు, స్వయంభూ క్షేత్రాలు, సాయిబాబా స్వయంభూ క్షేత్రాలు మీరు దర్శించుకోవాలి. పుణ్య నదీ క్షేత్రం దర్శించుకోవాలి, నదీ క్షేత్రంలో నదీ స్నానం చెయ్యాలి. అలాగే మీరు స్వయంభూ శని క్షేత్రాలు కూడా వెళ్ళి ఒక శనివారం అక్కడ పూజ చేయించుకోవాలి. మీరు ఏలినాశనంలో ఉన్నారు కాబట్టి మీరు న్యాయబద్ధంగా ఉండండి, ధర్మబద్ధంగా ఉండండి. ఇక ముఖ్యంగా ఈ మీనరాశి వారికి ఎవరైనా పితృదోషం ఉన్నవాళ్ళు, పితృశాపం ఉన్నవాళ్ళు ఉంటే తప్పకుండా పితృకార్యాలు చేసుకోండి. ఎందుకంటే మనం ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా పితృకార్యాలు చెయ్యకపోతే మన పనులు ముందుకు వెళ్ళవు, ఆటంకాలు వస్తాయి. కాబట్టి అది కూడా చేసుకొని భగవన్నామస్వాన్ని ఎక్కువ చేసుకోండి, ధైర్యంగా ఉండండి. ఇకపోతే కొత్త పంచాంగం వచ్చింది కాబట్టి మీ జన్మజాతకం కూడా ఒకసారి సరి చేయించుకోండి, చూపించుకోండి. మీరు తెలుసున్న అయ్యగారులు ఉంటే అయ్యగారులతో చూపించుకోండి, దానికి పరిహారాలు ఏమన్నా చేసుకోండి ఈ సంవత్సరం, అది కూడా చేసుకుంటే మీకు మంచిది. ఒకవేళ లేదు నాకు కావాలి అంటే నా యొక్క నెంబర్ క్రింద ఉంది, మీరు మా ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏం భయపడకండి మీనరాశి వారు. ఏలినాశని గురించి మర్చిపోండి. శని భగవాన్ మీకు మంచి చేస్తాడు. శనివారం నియమాలు పాటించుకోండి చాలు. ఆంజనేయ స్వామిని దర్శించుకోండి, ఆంజనేయ స్వామి పూజలు ఎక్కువ చేసుకోండి చాలు, అంతే. సర్వేజన సుగుణో భవంతు, శుభం భవతు, స్వస్తి. చెక్ చేసుకోండి ఒకసారి, అన్నీ అయిపోయినాయి. నా ఎన్ని అయిపోయినాయి మీరు